సార్ హౌస్ ఇది ఎక్కడమ్మా? ఇక్కడ లోకల్ వేసుకుంటారు. ఇందిరానగర్ సార్, అది కొత్త బస్ స్టాండ్. ఇందిరానగర్. అవును సార్. చెప్పమ్మా. నేను ఇండ్లు కట్టుకున్నాను సార్, టాప్ మట్టి మార్క్ వేసుకున్నాను సార్. ఎక్కడ? ఇందిరానగర్లో సార్. ఇందిరానగర్లో సొంత జాగా సార్, ఇంత జాగా లేదు, ఏది లేదు సార్. నాకు పెళ్ళి 7 ఏళ్ళే, జాగా లేదు, ఏం లేదు. అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చింది జాగాల్లోనే అది కొనుక్కింది సార్ మన ఆయన. అప్పట్లోనే 30 సెంట్లు నేను ఇండ్లు కట్టుకున్నాను సార్, టాప్ మట్టింగ్ వేసుకున్నాను. దానికి హౌసింగ్ ఇది శాంక్షన్ సార్ బిల్లు. సచివాలయం పోతే సార్ నాకు రేకులు తీసుకుంటాను, బిల్లు పెట్టండి సార్ అంటే, నువ్వు బిల్లు పెట్టలేను, లోపల ఒక ప్లాస్టింగ్ చేసుకున్నావు, మొత్తం ఇల్లంతా గడిపండి, అట్లయితే పెడతాను అంటారు సార్. నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోతాను, నువ్వు ఆటికన్నా పో, నువ్వు ఫస్ట్ ఇండ్లు గడపాలా, నీకు అప్పుడు ఇండ్లు కట్టించుకో, మళ్ళీ కొద్దిగా నేను అట్లయితే పెడతాను అంటారు సార్. ఎవరు అడ్మినా అక్కడ? ఎవరు సచివాలయంలోనా? సార్. నెంబర్ ఉందా సార్? నెంబర్ ఉందా? నెంబర్ లేదు సార్, బ్లాక్ లిస్ట్లో పెట్టాను సార్. వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా బ్లాక్ లిస్ట్లో. డిలీట్ చేశారు సార్. సచివాలయం నెంబర్ పెట్టండి. అటుగా అట్లయితే బిల్లు పెడతాం, మాకు అట్లయితే గవర్నమెంట్ చెప్పేదే అని అంటారు సార్. అట్లా బీద వాళ్ళకి నువ్వు చేయాలి కదా సార్, మాకు ఏమన్నా మాకు ఉండేది జాగాలో కట్టుకున్నామంటే కూడా ఏం మాట గడుపు ఫస్ట్ గడుపు కట్టుకుంటారు సార్. మొత్తం గడిపేస్తే నువ్వు ఏడు ఉంటావు? అదే కదా సార్, నాన్న అదో మా ఇంటి జమ్ చేసుకొని కట్టుకున్నాం సార్, నువ్వు గడుపు అంటే. ఏం పేరు నీ పేరు? రంగా సార్. రంగా. ఆటో నడుపుతావా? ఆటో నడుపుతాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్ళయిందా? అయింది సార్. అందులోనే ఉంటారా భార్య? దాంట్లోనే ఉంటాం సార్, మా ముగ్గురు అన్నతాం సార్. 1.5 జాగాలోనే 7 వాళ్ళది డివైడ్ కట్టుకున్నాం సార్. సొంతూరు ఇదేనా? ఇదే ఊరే సార్, అదే ఇందిరానగర్ సార్. ఇందిరానగర్ అన్న. మిగతా తమ్ముళ్ళు ఏం చేస్తారు? అన్న తమ్ముళ్ళు ఏం చేస్తారు? బయలుదేరి పని సార్. బయలుదేరి పని చేస్తారా? ఎంతమంది పిల్లలు నీకు? పిల్లలు కాదు, ఆయన సార్ చనిపోయినా సార్ ఇద్దరు. అయ్యో. ఎమ్మెల్యే సార్ దగ్గర పోతానే నువ్వు ఆడికన్నా పోయి అంటారు సార్. అంతే కదా, అట్లా అంటారు. మాట్లాడదాం. లేదు సార్, మీద కూడా కాదు సార్. అందరు 4 అంతా అందరు ఉండే వాళ్ళకి వాళ్ళకే అపార్ట్మెంట్లు, వాళ్ళకే జాగాలు, వాళ్ళకే అందరు. వీళ్ళు సంతకాలు పెట్టలేకుండా వాళ్ళకి అంత జాగాలు అన్నీ వస్తాయి సార్. మనం ఏం చేసేది లేదు తమ్ముడు, ఫైనల్ గవర్నమెంట్ ఎలా రావాలంటారు. బాబు హలో సార్, ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. నీ పేరేమన్నా? రంగా సార్. ఆటో హలో. ఆటో రంగా అంటే గుర్తుపడతారా? పడతారు సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అబ్బా. నా దగ్గరికి ఆటో రంగా వచ్చినాడు, గుర్తుపడతావా ఆయన్ని? అవును సార్, అవును సార్. ఏమిటి ఆయన సమస్య చెప్పండి. సార్ అతన్ని లిటిల్ లెవెల్ దాకా కట్టుకొని జిఎస్టీ చేసుకున్నాను సార్. రూఫ్ తర్వాత ప్లాస్టింగ్ చేసుకొని పెయింటింగ్ కూడా వేసుకున్నాను సార్ లోపల రైట్ సైడ్. అయితే మనకి పెయింటింగ్ వేసిన వాటికి బిల్స్ పెట్టమని మనకి ఇంకా అంటే పీటీ సార్ వాళ్ళు మనకేం చెప్పలేదు సార్, హౌసింగ్ పై అధికారులు. అది వచ్చిన తర్వాత చేద్దామని చెప్పాను సార్. అట్లా కదమ్మా, ఇప్పుడు అతను చేసిన వరకైనా సరే బిల్లు క్లియర్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు పెయింటింగ్ వదిలి మిగతా వాటికైనా సరే ఎంతవరకు కట్టుకున్నాడో, స్టేజ్ల వారీగా ఎంతవరకు ఇల్లు కట్టుకున్నాడో అంతవరకు డబ్బులు క్లియర్ చేయాలి కదా మనం. అంటే మనం హౌసింగ్ శాంక్షన్ అంటే మనం హౌసింగ్ శాంక్షన్ కాకముందే అతను బిల్డింగ్ అనేది డీటెయిల్ రైట్ చేసుకొని పెయింటింగ్ వేసుకున్నాడు సార్, ప్లాస్టిక్. పోనీ అబ్బా, శాంక్షన్ కాకనే ఇప్పుడు మనకు కొత్త పథకం కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే ఎంత కట్టుకున్నారో దానికైనా సరే డబ్బులు ఇవ్వమని మనం మ్యాపింగ్ చేశాం కదా, దాంట్లోనే పెట్టి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కట్టేసుకున్నాడు, తెలుసో తెలియకో కట్టుకున్నాడు, ప్రభుత్వం ఇస్తుందనో లేకపోతే మనం సాయం చేస్తామనో సగం కట్టుకున్నాడు అనుకో, మొత్తం కూలగొట్టేసి మళ్ళీ కట్టు నువ్వు అంటే ఎలా కట్టుకుంటాడు? నేను ఆ మాట లేదు సార్, అందరికి చేస్తున్నారు సార్. నాకు ఎందుకు చేయొచ్చు అంటే వాళ్ళు ఫ్రెష్ గా ఇప్పటి నుంచి కడుతున్నారయ్యా, అందుకు వాళ్ళకి అంత టైమే బిల్స్ పెట్టేస్తున్నా పడుతున్నాయి. ఇది కొంచెం ప్లాస్టింగ్ చేసుకొని పెయింటింగ్ చేసుకున్నావు కదా, వాటికి కూడా ఇస్తుంది గవర్నమెంట్, కొద్దిగా వెయిట్ చెయ్యి అని చెప్పాను సార్ అంతే. ఇప్పుడు సరే, నేను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. నాకు కావాల్సింది ఈ పిల్లవాడికి ఏదో రకంగా ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి పేదవాడికి డబ్బులు రావడం ముఖ్యం నాకు, అర్థమైందా? నేను నిన్నేమన్నా మీ సార్ని కూడా ఏమనలే, నాకు రంగాకు డబ్బులు కావాలి, నాకు అంతే. మా ఆటో రంగాకి డబ్బులు ఇప్పించావా, ఇప్పుడు ఇప్పిస్తావు అన్నదే నాకు ముఖ్యం. సార్ డెఫినెట్ గా మనకి పీటీ సార్తో మాట్లాడి దాని గురించి మాట్లాడి చేస్తాం సార్. మాట్లాడి చేస్తానని నెలలు సంవత్సరాలు నడిపితే కూడా కుదరదు. నువ్వు మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వస్తే, నేను కూడా ఇంకా మీ పీడీ పొరపాటున నేను చేయలేను అన్నాడు అనుకో, నా దగ్గరికి వస్తే నేను కూడా ఆయనతో మాట్లాడి అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, చెయ్యాలా అని చెప్తాను,
అర్థమైందా? ఓకే ఓకే సార్, మా ఈ సార్తో కూడా మాట్లాడతాను సార్ ఇది దీని విషయం సార్. నాకు- మీరు చెప్పారని నాకు Noted, sir. నాకు పని కావడం ముఖ్యం, కానీ నాకు రంగాకి ఇల్లుకు దానికి సంబంధించిన డబ్బులు రావడం ముఖ్యం, కానీ మనం ఊరికే ఫైళ్ళు తిప్పుతూ ఉంటే కూడా లాభం లేదు. అర్థమైందా? ఎక్కడన్నా ఎవరన్నా చేయలేకపోతూ ఉంటే నేనే మాట్లాడి వాళ్లకు న్యాయం చేసే పని చేస్తాను. అర్థమైందా బాబు? ఓకే సార్, ఓకే సార్. నువ్వు నోట్ చేసుకొని బాధ్యతగా ఈ రంగాకు ఇల్లు ఇప్పించడం నీ బాధ్యత, నా బాధ్యత. అర్థమైందా? ఓకే సార్, ఓకే సార్. అంత సీరియస్గా తీసుకుంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు కావు. సరేనా? ఓకే ఓకే సార్, నోటెడ్ సార్. రైట్. హౌసింగ్ పరంగా